ఒక గ్రామానికే కాకుండా ఈరోజు ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ నుంచి అటు వరంగల్ వైపు, అక్కడి నుంచి ఇటు ఖమ్మం వరకు మొత్తం ఒక చరిత్రని రోజు సృష్టించారు. ఆ చరిత్ర సువర్ణ అక్షరాలతోటి లిఖించదగినటువంటి ఒక చరిత్రగా నిలిచిపోయేటువంటి కృషిని కొమరారం వివిధ రాజకీయ పార్టీలు లేదా ప్రజానికం అందరూ కలిసి ఈ చరిత్రని సృష్టించినందుకు ముందుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరణకు వచ్చినటువంటి కాశీమన్నతోని సహా అందరికీ పేరు పేరున సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపు నుంచి విప్లవ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక అంబేద్కర్ గారి చరిత్ర ఎట్లాంటిది, ఏ వర్గాల కోసం తను నిలిచాడు, పోరాడాడు అనేటువంటి ఒక విషయాల్లోకి మళ్ళీ నేను వెళ్ళదలుచుకోలేదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాల కోసం తను నిలబడ్డాడు. ఆ వర్గాల కోసం రాజ్యాంగాన్ని నిర్మించాడు, రాశాడు. ఇట్లాంటి ఒక రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా ఈరోజు దేశంలో 2 వర్గాలు వెనకబడి ఉన్నాయి. అది ఒకటి ఆదివాసీ వర్గం అయితే, రెండోది దళిత సామాజిక వర్గం. ఈ 2 వర్గాలకి నష్టం వచ్చేటువంటి ఒక చర్యల్ని, ముఖ్యంగా రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి, ఆ రాజ్యాంగానికి నాయకత్వం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని ఒకప్పుడు చరిత్రలో బయటికి రాకుండా చేస్తే, ఇప్పుడు తిరిగి దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మతోన్మాద మోడీ, అమిత్ షా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయిన రాజ్యాంగాన్ని ఈరోజు ఎక్కడ లేకుండా దాన్ని ఉప్పుపాత వేసేటువంటి వైపు కొన్ని కుట్రలు, కుతంత్రాలకి ఈ పాలకులు పూనుకుంటున్నారు. దాని స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితిలోకి దేశాన్ని, దేశ ప్రజల్ని నెట్టివేపేటువంటి వైపు ప్రయత్నిస్తున్నటువంటి ఈ పాలకులకి వ్యతిరేకంగా మనందరం పోరాడాల్సినటువంటి, ఎదురు తిరగాల్సినటువంటి అవసరం ఉందా లేదన్నటువంటి ఒక విషయాన్ని మీరందరూ తెలియజేయాలి. అది సప్పట్ల ద్వారా తెలియజేయమనేటువంటి చెప్పి కోరుతున్నాను.